గుడ్ మార్నింగ్ చెల్లి. గుడ్ మార్నింగ్ అక్క. ఏంటి అప్పుడే లేచావు? అసలు రాత్రంతా నిద్ర పడితేనే కదా. నువ్వేమో ఆ పల్లవి దగ్గర పడుకోమని చెప్పావు. మనిషి చూడడానికి నీట్గా ఉంది, కానీ పక్కన పడుకుంటే ఒకటే సిగరెట్ కబ్బు. నీకు సిగరెట్ వాసన పడదని తెలుసక్క, కానీ ఏం చేస్తాం? ఎవరి గుట్టైనా తెలుసుకోవాలంటే వాళ్ళ దారిలోకి వెళ్ళాలి. తప్పదు కదా. ఇంతకీ ఏమంటోంది? నీతో ఫ్రెండ్లీగా ఉంటుందా లేదా? బెస్ట్ ఫ్రెండ్ అయిపోయింది. సిగరెట్ తాగుతుందని తెలుసు కూడా నీతో చెప్పకుండా కాపాడాను కదా. నన్ను ఇంక పూర్తిగా నమ్మేస్తుంది. అదే కావాలక్క. నేను ఇంకా పూర్తిగా నమ్మాలి. దాని పొట్టు పూర్వోత్తరాలతో సహా మొత్తం నీతో చెప్పేయాలి. అప్పుడే దాని బండారం బయట పెట్టి ఇంట్లో వాళ్ళ చేతే దాని జుట్టు పట్టుకొని బయటకు గెంటించాలి. ఇన్నాళ్ళు నిన్ను పొగడ్డానికి ఈగో అడ్డొచ్చి పొగడలేదు, కానీ నీ తెలివి ధరణి. ఎంతటి వాళ్ళనైనా ఇట్టే బోల్తా కొట్టించేస్తావు. పల్లవి సంగతి సరే, మరి సామ్రాజ్యం అత్తయ్యతో ఫ్రెండ్షిప్ చేసుకోవడం ఎలా? ఏ కాఫీతో కొట్టు. కాఫీతోనా? అవునక్క, ఆవిడ కోసం స్పెషల్ గా అద్భుతమైన కాఫీ కలిపి తెచ్చానని చెప్పు. సగం పడిపోతుంది. దానికి కొంచెం పొగడ్తలు మిక్స్ చేసావనుకో మొత్తం ఫ్లాట్ అయిపోతుంది. అక్క, నువ్వు లాయర్వి, నీకు చెప్పాల్సిన అవసరం ఉందా? అల్లుకుపో. తీసుకెళ్ళు. ఏమి పిడత మొహందాను నా భర్తకి ఆ దొంగ మొహందాంతో పెళ్లి చేస్తావా? చెప్తా నీ పని. ఏంది అట్లా బీకినావు? ధవళకేశం. ఏంది? ధవళకేశం అత్తయ్య గారు. తెల్ల వెంట్రుక. తెల్ల వెంట్రుక? తెల్ల వెంట్రుక అని తీసి పారేయకండి అత్తయ్య గారు. ఈ ఒక్క తెల్ల వెంట్రుకే మీ వయసుని పెంచుచున్నది, మీ యవ్వనాన్ని తగ్గించుచున్నది. గట్లనా? అవునత్తయ్య గారు, ఈ ఒక్కటి తీసివేయడం వలన మీ అందం ఎన్ని రెట్లు పెరిగిపోయినదో చూడండి. ఇప్పుడు ఇంచుమించు నా వయసులాగే కనిపిస్తున్నారు. ఏంది? నీ వయసు లెక్క కనిపిస్తున్నానా? నిజమో అత్తయ్య గారు?
నిన్న గృహములోనికి ప్రవేశించినప్పుడే అత్తయ్య గారి పాదములతో పాటు మీ పాదములకు కూడా నమస్కరించవలను అనుకుంటుని. కానీ అప్పుడు ఒక ధర్మ సందేహము కలిగినది. ఏంది? మీరు నాకంటే వయసులో చిన్నవారా పెద్దవారా అని. మరి వయసులో చిన్నవారికి పాదాభివందనము చేయకూడదు కదా, అందుకే ఆగిపోతుంది. పర్లేదు. ఇంతకీ ఇంత సొగసున్న మీ అసలు వయసు ఎంత అత్తయ్య గారు? ఆ, ఇప్పుడు అవన్నీ ఎందుకులే అమ్మా. పర్లేదు, చెప్పండి అత్తయ్య గారు. తెలుసుకోవాలని నాకు కుతూహలముగా ఉన్నది. ఆ, చెప్తే నువ్వు నమ్మవు. నాకు నీకన్నా పెద్ద కొడుకున్నాడు. చిన్నత్తకి పెద్ద కొడుకున్నాడా? ఈ విషయం ఇంట్లో ఎవరూ చెప్పలేదేంటి? అయ్యో, నిజమా? అసలు నమ్మశక్యముగానే లేదు. ఇంతకీ మీ అబ్బాయి ఎక్కడ ఉంటాడు? అది అది దుబాయ్లో పనిచేస్తున్నాడమ్మా. ఉహుం. ఇంత తడబడుతోందంటే ఏదో ఉంది. అయ్యయ్యో, మాటల్లో పడి అసలు విషయమే మరచితిని. మీకోసము ప్రత్యేకముగా కాఫీ కలిపి తెచ్చితిని, సేవించండి. అయ్యో, నీకెందుకమ్మా ఇవన్నీ? పర్వాలేదు అత్తయ్య గారు. మీ వంటి గొప్ప వారికి సేవ చేసుకునే భాగ్యము దొరకటే నా అదృష్టము. రాత్రి పల్లవి గదిలో శయనించి తిని కదా, మీ గొప్పతనము గురించి గొప్పగా చెప్పింది. ఏంది? పల్లవి గదిలో పడుకున్నావా? అవునత్తయ్య గారు. మా చెల్లెలి దగ్గర నిద్రపోదామా అంటే ఎప్పుడు వెళ్ళిపోతావే అని ఒకటే నసా. మరి నేను ఇక్కడే ఉంటే ఏమి ఇబ్బందో ఏమిటో అర్థం కాదు. ఇబ్బంది లేదు, ఏం లేదు. మంచి పోరి లెక్కున్నావు. నువ్వు ఈడనే ఉండు. ధరణి ఏమన్నా అంటే నాతో చెప్పు, నేను చూసుకుంటా. అలాగే అత్తయ్య గారు. కాఫీ చల్లగా అయిపోతుంది, మీరు తాగండి. ఎలా ఉంది చెల్లి నా పర్ఫార్మెన్స్? అదిరిపోయిందక్క. ఫుల్ ఫ్లాట్ అయిపోయింది. ఇప్పుడు నేను నిన్ను పొమ్మన్నా ఆవిడ అస్సలు పంపించదు. సరే, ఇప్పుడు ఈ కాఫీతో బావగారిని నిద్రలేపు. మీ బావగారిని ఇంకాసేపు నిద్రపోని. ఈలోగా ఆ పల్లవి పిశాచిని లేపుతా. ఇంకా దాని దగ్గరికి ఎందుకక్క? బాగానే క్లోజ్ అయిపోయింది కదా. కొంచెం ఫినిషింగ్ టచ్ ఉంది, అది ఇచ్చేసి వస్తా. దొంగ మొహందాను, నీకు నా మొగుడే కావాల్సి వచ్చాడా? చెప్తా నేను పని. నువ్వా? ఏంటంత గట్టి కొట్టా? బలహీనత మిత్రురాలా. ఎవరైనా ఇలా బోర్లా నిద్రపోయినా అటు తిరిగి నిలుచున్నా నా చెయ్యికి వణుకు మొదలవుతుంది. చాచి పెట్టి ఒకటి కొట్టందే వణుకు తగ్గదు.
అమ్మయ్యా తగ్గిపోయిందిలే. బలహీనతని ఇంత బలంగా కొట్టావు, మొత్తం వాచిపోయింది. క్షమించు మిత్రురాలా. బలహీనత అని చెప్పాను కదా, అందులో నీలాంటి సొగసైన చురుకైన వాళ్ళని చూస్తే ఇంకా వణుకు పెరిగిపోతుంది. సరిపోయింది. ఇక నుంచి నీకు ఫ్రెండ్ తప్పితే బ్యాగ్ చూపించకూడదన్నమాట. నీ ప్రయత్నం నువ్వు చెయ్యి, నా ప్రయత్నం నేను చేసేదను. ఆ ప్రస్తుతానికి హా, ఈ వేడి కాఫీ సేవించు. మ్. ఎందుకు వెళ్ళానో ఇప్పుడు అర్థమైందా చెల్లి? నువ్వు సూపర్ అక్క. అప్పుడప్పుడు ఏదో నెపంతో 4 తగిలిస్తేనే గాని వాళ్ళు దారిలో ఉండరు, మనకి హుషారుండదు. ఇప్పుడు మీ శ్రీవారిని నిద్రలేపు. అయ్యో సిగ్గే. ఇక్కడుండి నేను చూడడం బాగోదు, కానీ నువ్వు వెళ్ళి కాఫీ ఇచ్చిరా. తీసుకో, వెళ్ళు. గుడ్ మార్నింగ్ మేడం. రండి మేడం, రండి. బయటికెళ్ళి ఒక టీ తీసుకురామా. టీనా మేడం? నేనే తీసుకురావాలా మేడం? బంగారం సిగ్గుపడుతున్నట్టుంది. ఆహా, బంగారం నీ భర్త సేవకుడు కాదు బంగారం, మహారాజే. మహారాజుని చూస్తావు. ఎలా లేపాలి? శుభోదయం బావగారు. నువ్వేంటిక్కడ? నేను ఉండాల్సింది ఇక్కడే బంగారం. కాఫీ పానీయం తీసుకొచ్చాను బావగారు. నువ్వెందుకు తీసుకొచ్చావు? అందరితో పాటు మీకు తీసుకొచ్చాను. ఏ తీసుకురాకూడదా? అలా అని కాదు. అయితే మరి ఆలోచన ఎందుకు? సేవించండి, నిద్ర మత్తిపోతుంది. అయినా మీరు ఈ సమయం వరకు నిద్రపోతే ఎలా? తెల్లవారక ముందే లేచి స్నానం చేసి ధ్యానం చేసినచో మంచి నిర్ణయములు తీసుకుందురు. ఎవరు మంచివారో ఎవరు చెడ్డవారో తెలుసుకుందరు. అదే వ్యాపారంలో రకరకాలైన వ్యక్తులు పరిచయం అవుతారు కదా. ఎవరు మంచివారో ఎవరు చెడ్డవారో తెలుసుకుందరు అని నా అభిప్రాయం. థ్యాంక్స్ నీ సలహాకి, నీ కాఫీకి.
నాకు కావాల్సింది మీ థ్యాంక్స్ కాదు, ఎప్పట్లాగే మీరు నా మీద చూపించే ప్రేమ అది తిరిగి రావాలి. అందులో నేను మునిగి తేలిపోవాలి. రాక్క, బావగారికి నీ చేత్తోనే కాఫీ ఇచ్చావు. హ్యాపీయా? హ్యాపీనే, కానీ టెన్షన్ కూడా ఎక్కువ అవుతుంది. టెన్షన్ ఎందుకక్క? అంతా అనుకున్నట్టే అవుతుంది కదా. అవుతుంది, కానీ ఈరోజే గుడిలో పెళ్లికి ముహూర్తాలు పెడతానన్నారు కదా. ఒకసారి ముహూర్తాలు ఫిక్స్ అయ్యాయంటే పెళ్లికి దగ్గరైనట్టే కదా. అక్క, ఏం భయపడకు. మన ప్రయత్నం మనం చేస్తూనే ఉన్నాం కదా. ఆ దేవుడే దారి చూపిస్తాడు. అమ్మ ధరణి, పంతులు గారికి మనం వస్తున్నట్టు చెప్పావు కదా. పొద్దుగాలే ఫోన్ చేసి చెప్పినమక్క. రెడీగా ఉన్నాడు. పోయి ముహూర్తాలు పెట్టుకునుడే ఆలస్యం. పదండి. అక్క, నువ్వెక్కడికి బయలుదేరావు? అదేంటి అలా అడుగుతున్నావు? గో సంరక్షణశాలల గురించి తెలుసుకోవడానికి వచ్చాను కదా. దగ్గరలో ఉన్న గుడిలో గోశాల ఉన్నదని తెలిసింది. ఈరోజు అక్కడికే వెళుచున్నాను. నువ్వు కూడా మాతో పాటు వచ్చి. ఎందుకత్తయ్యా? అయినా మనం ఎవరిని పిలవలేదు. మంచి మనసున్నా ఇలాంటి వాళ్ళు కూడా ఉంటే మంచి జరుగుతుంది. నువ్వు కూడా రామ్మా. వద్దులేండి అత్తయ్య, చెల్లెలకి ఇష్టం లేదు. తను అలాగే అంటుంది. నేను చెప్తున్నాను కదా, నువ్వు రామ్మా. పదండి. ఏంటక్క అలా చూస్తున్నావు? కోపం వస్తుందా? కోపం కాదు, దాని గొంతు పిసికేయాలన్నంత కసి పుట్టుకొస్తుంది. ఇంచుమించు నాకు కూడా అలాగే ఉందక్క. నువ్వు కూర్చోవలసిన ప్లేస్లో ఇది కూర్చుంటుందా? దీన్ని ఏదో ఒకటి చెయ్యాలి. ఈళ్ళిద్దరేంది ఇంట్లోనేమో పడినట్టుంటారు, ఏడు చూస్తే తెగ కొనుక్కుంటుండ్రు. ఐమ్ సారీ. ఇట్స్ ఓకే.
జలసాలో దీని మొహానికి సిగ్గుపట్టం కూడా నాక. ఇలా మలుపు మలుపుకి మీద పడినచో వాహనం నడిపేవారికి దృష్టి భంగం కలుగుతుంది, ప్రమాదము జరుగును. ఇంకా దీన్ని భరించడం నా వల్ల కాదక్క. అర్జెంటుగా నిన్ను బావగారి పక్కన కూర్చోబెట్టాలి. ఎలా? ఇలా